వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను వెంకట్. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెక్కింది. డిక్లరేషన్ కాదు, డెడికేషన్ ఉండాలనే విధంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చలకు దారితీశాయి. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిజంగానే బీసీ వర్గాల కోసం ఎలాంటి కృషి చేసింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితే స్వయంగా ఇంట్లోనే ప్రత్యేక కుంపటి పెట్టుకుని బీసీల కోసం నేను కడవరకు పోరాడతా అని హామీ ఇచ్చిన సందర్భం అందరికీ గుర్తు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఆ పోరాటం ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ గత పాలనలో చేసిన పనులతో విరుద్ధంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుందంటున్నారు. బీఆర్ఎస్ నిజంగానే బీసీలకు న్యాయం చేసిందా, లేక ఇప్పుడు కాంగ్రెస్ తీసుకువస్తున్న బిల్లును బలహీనపరచడానికి విమర్శలు మాత్రమే చేస్తుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీల హక్కుల కోసం పదే పదే వాగ్దానాలు చేసినా వాటిని అమలు పరచడంలో బీఆర్ఎస్ వెనకపడిందని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ తెచ్చిన బిల్లుపై కేటీఆర్ విమర్శలు చేయడం కంటే తన పార్టీ దశాబ్దం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో చెప్పాలని రాజకీయ ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. ఇక కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బూమరాంగ్గా మారే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. గత పాలనలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొస్తున్న బిల్లులతో పోలిస్తే మరింత బహిర్గమవుతుందనే వాదన వినిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ నిజంగానే డెడికేషన్ చూపించిందా, లేక కేవలం రాజకీయాల కోసమే డిక్లరేషన్కే పరిమితమైందా అన్న ప్రశ్నలకు జవాబు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీఆర్ఎస్ నిజంగా ఏం సాధించింది అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు బీసీలకు సమాన హక్కులు కల్పించామని చెప్పినా ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపించలేదని విమర్శకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ గత పాలనలపై మరింత ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బీసీల ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ వాదనలు తెరపైకి తెస్తుందా, లేక నిజంగా వారిని రక్షించాలనే నిబద్ధత ఉందా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై విపక్ష విమర్శలు రాజకీయ వ్యూహమా, లేక బీఆర్ఎస్ గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వాదనలు నిజం అన్నది ప్రజాక్షేత్రం, ప్రజలు తెలుస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి యాంకర్ పాటుకు 4 ఇక దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. ఓకే సార్, అంటే ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఏదైతే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో బీసీల గురించి ఆమె ఉద్యమించడం, అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకి తగిన ప్రాతినిధ్యం కల్పించలేదు అనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ తీసుకొస్తున్న బిల్లుకి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు మేము ఓడిపోయిందే ప్రజలు చేయలేమనుకున్నారు, ఓడిపోయినాం మేము. ఓకే, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చేయాలి కదా. ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా. మేము మా మీద విశ్వాసం లేకనో ఇంకో రకంగానో ఏదో మేము ఓడిపోయినాం కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఏం చేస్తారో చెప్పాలి, అది మనం అడగాలి. వాళ్ళని అడగాల్సింది అది కదా, బీఆర్ఎస్ కాదు క్వశ్చన్ చేయాల్సింది. అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. అధికార పార్టీ ఏమైనా చేస్తుంటే ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అడుగుంటుందా? అధికార పార్టీ ఇప్పుడు ఏమైనా చేస్తామని అనుకుంటుందా? ఇప్పుడు ఏమైనా ఎన్నో బిల్లులు తీసుకొచ్చింది, ఎన్నో జీవోలు తీసుకొచ్చింది, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుంది. అవన్నీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం వల్లనే వాళ్ళు ఏమన్నా, మేము చాలా విషయాలు చెప్పినాం. మేము రైతు బంధు ఏమని చెప్పినాం, ఇస్తురా, తులం బంగారం ఏమని ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. అంటే హైడ్రా వద్దని చెప్పినాం, హైడ్రా వద్దంటే ఊకున్నారా? మూసి రివర్ ఫ్రంట్ వద్దని ఊకున్నారా? మేమేం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మేమే పెట్టాలని ప్రయత్నం చేసినాము. కాంగ్రెస్ వాళ్ళు కోర్టు పోయినారు, కోర్టు 50% కంటే ఎక్కువ అనౌన్స్ చేయదని చెప్పింది కోర్టు. ఇప్పుడు మీ ప్రభుత్వం దాన్ని ఎట్లా చేస్తారో చేయండి, చిత్తశుద్ధిని మీరు ప్రవేశపెట్టుకోండి. అంతే తప్పించింది ఇది మేము టీఆర్ఎస్ ఏదో అడ్డుకుంటున్నట్లు, కేటీఆర్ గారు కామెంట్లన్నీ బీసీలకు వ్యతిరేకమైనట్టు ప్రచారం జరగడం అనేది దురదృష్టకరం. అది కరెక్ట్ కాదండి. లేదు, కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదు ప్రజలకి, ఈ 10 ఏళ్లలో బీసీలకి ఏమి చేయలేదు అనేది ఏమి చేయలేదు అనుకున్నాము, అందుకే మేము ఓడిపోయినా ఒప్పుకుంటున్నాం కదా. ప్రశ్న అయితే ఇప్పుడు సార్ ఏదైతే శాసనసభ 2 సంవత్సరాలు అదే విషయం మాట్లాడతారా? ఇంకా 2 సంవత్సరాలు అదే విషయం మాట్లాడతారా? ఇంకా టీఆర్ఎస్ ఏం చేయలేదు ఓడిపోయిన 2 సంవత్సరాలు కదా.
అయితే విచిత్రమైన సార్ పరిస్థితిలో ఉంది మీడియా కూడా. ఎస్ ఓకే కరెక్టే మీరు అన్నది ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వారు బీసీ నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళారు ఎలక్షన్స్కి ముందు ఆ పార్టీ మీద ఆ బాధ్యత ఉంది ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశం మీద ఖచ్చితంగా ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఇప్పుడు శాసనసభలో ఏదైతే చర్చ జరుగుతుందో అంటే మీరు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ట్రై చేసింది ఈ బీసీ నినాదం గురించి బీసీ రిజర్వేషన్ల అంశం గురించి ఇది సాధ్యమయ్యే విషయమే అని అంటారా? ఏదైతే కేవలం ఏదైతే ఎలక్షన్ల కోసం స్టంట్ లాగా అనుకోవచ్చా? ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఏ రకంగా అయినా ఇది రాష్ట్రపతి దగ్గర నుంచి కావచ్చు సుప్రీంకోర్టులో ఈ అనుమతులన్నీ పొంది నిజంగా బీసీలకు సంబంధించి బిల్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటే ఇది ఎలక్షన్ స్టంట్గానే చూడాలి అసలు? బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో బీసీలకు జనాప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కాలి. దాంట్లో ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా కూడా మా పార్టీ విధానం కూడా అదే ఉంటది. అంతకు మించి వేరే విధానం ఉండదు. దానికి ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నాలు చేస్తుందో చేయాలి. కానీ నాటకాలు బీసీలని నమ్మించే నాటకాలు చేయొద్దని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారేమో ఆర్డినెన్స్ చేసిండ్రు, ఇంకొకసారేమో బిల్లు పెట్టి బిల్లు కేంద్రానికి పంపించడము రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందని చెప్పి పోయి బీజేపీ మీద పోయి ధర్నాలు చేసిన అక్కడ పోయి మళ్ళా ఎప్పుడేమో ఇక్కడ వచ్చి మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాము కొత్త జీవో ఇస్తామని చెప్పి ఈ రోజు మళ్ళీ చెప్తున్నారు. సరే చేయండి, ఇప్పుడు మీరు అన్ని నాటకాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసే ప్రయత్నం చేస్తూ తప్పేం కాదు, చేయండి, ఏం చేస్తారో చేయండి. కానీ మేము అనుకున్నది మేము చెప్తుంది బీసీ ప్రజలకు మీరైతే ఏదో హామీ ఇచ్చినామో ఏవైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మా పార్టీ పరంగా మేము మీరు ఇచ్చే 43, 46 కాదు, మేము 50% కంటే ఎక్కువ కూడా మా పార్టీ తరఫున టికెట్ ఇచ్చుకో మేము బీసీలో గెలిపించుకుంటాం మేము. ఓకే అయితే సార్ దీనిపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రంశెట్టి ముత్తయ్య గారు ఉన్నారు. ముత్తయ్య గారు నమస్తే అండి. ఓకే అయితే కిరణ్ గారు మీరు చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు సభలో మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది మాకు కూడా, ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడొచ్చు కదా దీనికి సంబంధించి బీసీలకు సంబంధించి ఇది మంచి చెడ్ల గురించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ వస్తే ఆ కళ వేరుంటుంది అసెంబ్లీకి అనేది కూడా అందరి ప్రజల అభిప్రాయం. అంటే కేసీఆర్ మిస్ అవుతున్నట్టుగా కూడా అందరూ అనుకోవాల్సి వస్తుంది ఆయన మాటలు శాసనసభలో వినాలని కూడా. అది జరుగుతుంది అంటారా అసలు? ఆయనకు హెల్త్ బాగాలేనట్టుంది, బహుశా చాలా రోజుల నుంచి సిక్కున్నాడు సారు. ఆరోగ్యం బాగున్నప్పుడు తప్పకుండా వస్తారు. తప్పకుండా ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుంటుందో అప్పుడు ఆయన మరి ఏం చేస్తారో చూద్దామండి. రాకుండా ఎందుకుంటారు, తప్పకుండా వస్తారు కదా. ఆయన కూడా గౌరవప్రదమైన నాయకుడే కదా, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి కదా, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఆ విషయం చెప్పండి, చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి సార్ ఓకే ముత్తయ్య గారు అయితే బీఆర్ఎస్ పార్టీ ముత్తయ్య గారు వినిపిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ చెబుతున్నది ఏంటంటే మా పార్టీని ఏదైతే మేము బీసీలకు న్యాయం చేయలేదో చేశామో మా పార్టీని ఓడించడం అయితే జరిగింది. బీసీ నినాదం తీసుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా రిజర్వేషన్ల అంశం మీద కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రిజర్వేషన్లు తీసుకురావాల్సింది బాధ్యత వాళ్ళ మీద ఉండి కాంగ్రెస్ని మీద నిందలేస్తుంటే దీనికి ఎలాగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంది? తీసుకురావాల్సింది మీరు కదా. నిందేయటం వాళ్ళ స్టాండ్ ని పక్క తప్పుకున్నట్టు వాళ్ళ వాదం వినపడతా ఉంది మనకి. వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందో దానికి మద్దతు ఇవ్వాలి తప్పితే మీరు చేయండి మీరు చూస్తామనే మాట మద్దతు ఇస్తున్నారు కదా. అటు కవిత దగ్గర నుంచి మద్దతు ఇస్తున్నారు కదండి. మద్దతు ఇవ్వను అని మద్దతు ఇవ్వకుండా ఏం లేరు కదా, వారి మద్దతు ఇస్తున్నారు కదా. మద్దతు పూర్తి సాగట్లేదు. వారి మద్దతుతో మీకు పని ఏముందండి? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి కదా. వారు ఒకవేళ మద్దతు ఇస్తారు, మద్దతు ఇస్తున్నా వారి చేతుల్లో ఏమీ లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో మీకేం పని? ఒకవేళ వాళ్ళు మద్దతు ఇచ్చినా నైతికంగా ఏదైతే నైతికంగా మద్దతు ఇవ్వగలరేమో కానీ రాజ్యాంగపరంగా చట్టపరంగా వారి మద్దతు మీకేమి ఉపకరించదు కదా, మీ చేతుల్లోనే ఉంది. రాజ్యాంగపరంగా పోరాటం చేస్తున్నాం, ఒక్కొక్క మెట్టుగా వెళ్తున్నాం. అది రాష్ట్రపతి దగ్గర అవుద్దా, పార్లమెంట్ లో అవుద్దా, లేకపోతే మన అసెంబ్లీలోనే జీవో మన ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేయొచ్చా అనే ఆలోచన చేస్తా ఉన్నారు. కాని పక్షంలో పార్టీలు అందరూ కూర్చొని
పార్టీ పరంగా రిజర్వేషన్ ఇద్దామని చెప్పి అన్నారు. దాని ప్రకారం ముందుకెళ్దాం. అయితే ఎలక్షన్స్ కు ముందు ఈ మాట చెప్పలేదు కదా, పార్టీ పరంగా రిజర్వేషన్లు అని. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు మీరు ప్రజలకి, బీసీలకి. ఏది ఏమైనా సరే 42% అవుతున్న ఆలోచనతోనే ముందుకెళ్ళటం జరిగింది. ఈ ఒక పక్కేమో బీజేపీ మోకాలు అడ్డుతా ఉంది, గవర్నర్ అడ్డు పెట్టి అటు రాష్ట్రపతిని అడ్డు పెట్టి. కాబట్టి వాళ్ళు కావద్దనే ఆలోచనతోనే బీజేపీ పార్టీ ఉంది. దానికి ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా వెనక నుంచి మద్దతు ఉందని కూడా చెప్పక తప్పదు. ఈ విషయం ఓకే, పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగా లేదు అనేది మాత్రం జనాలందరికీ తెలుసు. ఇప్పటికైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీసీ నినాదానికి వాళ్ళు మద్దతు ఇచ్చి బీసీల అభిమానం కూడా పొందాలని కోరుకుంటున్నాం. అయితే బీజేపీ నుంచి మీరు మద్దతు ఆశిస్తున్నారు. బీజేపీ ఎంతవరకు అని అంటే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావాలి ఆర్డినెన్స్కి సంబంధించి. అది రాజ్యాంగ పరంగా దాంట్లో ఇబ్బందులు ఉన్నాయని బీజేపీ చెబుతా ఉంది. అయినా కానీ కాంగ్రెస్ ఫోర్స్ చేస్తూ ఉంది. రాజ్యాంగ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు చట్టపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని బీజేపీ చెబుతుంది. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటే బీజేపీ మీద నెపం నెడతారు, బీజేపీ ఏమంటే కాంగ్రెస్ మీద నెపం నెడుతుంది. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ల కోసం స్టంట్ ఆడుతున్నారా అందరూ కలిసి? కాదండి, వాళ్ళు కూడా పార్లమెంట్ లో కూడా 50% మించకూడదనే పెద్ద కండిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని రద్దుపరచాలి. దాన్ని జనాభా ప్రతిపాదకన జనాభా ఎంతమంది అంత రిజర్వేషన్ తీసుకోవాలి, కానీ 50% అనేది పర్మిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జనాభా ప్రతిపాదకన ఎంత శాతమైనా రానియండి, అందరికీ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. బీసీలో స్వతంత్రం వచ్చి 78-70 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి పూర్తి స్థాయి న్యాయం జరగలేదు. ఉద్యోగ రీత్యా కానీ అదేవిధంగా రాజకీయం కానీ ఇంకో రంగం కానీ ఎక్కడ ముందు పడిన పరిస్థితి లేదు. కాబట్టి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి 50% పరిమితి అనేది రద్దుపరిచి జనాభా ప్రతిభ ఎంత మంది ఉంటే అంత శాతానికి వాళ్ళు రిజర్వేషన్ కల్పించడానికి అన్ని పార్టీలు సహకరించాలి. ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నప్పుడు బీసీలకు సంబంధించి కావచ్చు, వేరే కులాలకు సంబంధించి కావచ్చు, రాజ్యాంగాన్ని సవరించడము ప్రతి కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే విషయం కాదు. వారు ఎంత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా రాజ్యాంగాన్ని ఏదైనా సవరించాలంటే సరైన కారణం ఉండాలి. ఆ కారణం అనేది మీరు సరిగా చూపకుండా రాజ్యాంగాన్ని సవరించాలి అని అంటే ఎలా కుదురుతుంది అది? ఇప్పుడు గతంలో జనాభా లెక్కలు లేకుండా తమాషా పద్ధతులు అడిగారు. ఇప్పుడు అట్లా కాకుండా జనాభా గణన చేశారు, కులగణన. ఆ కులగణన ప్రకారంగా మనం రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేశారు. దీన్ని మార్పు చేయటం అనేది చాలా అవసరమైనటువంటిది. ఎందుకు చేస్తారండి? మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బెనిఫిట్ అయ్యేది బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి ఆర్డినెన్స్కి సంబంధించి ఎన్నో చేయొచ్చు. ఒకవేళ చేసినా కానీ సుప్రీంకోర్టులో ఈ బిల్లుకి సంబంధించి మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ దాటుకొని, ఈ అడ్డంకులన్నీ దాటుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుని ఎలా తీసుకురావాలనుకుంటుంది? ఫైనల్గా ఏం జరగబోతుంది? అసలు ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం మీ ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు చేయట్లేదండి. పార్టీలు ఆలోచన చేయొద్దు. ఇది బీసీల ఉన్నతి కోసం అందరూ కూడా సహకరించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. అయితే కిరణ్ గారు మీరు చెప్పండి. ఓకే అయితే కిరణ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? అంటే బీసీలు పేరు చెప్పుకొని తెలంగాణలో రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మిగతా వర్గాలకు సంబంధించి పట్టించుకుంటున్నారా, లేదా ఓన్లీ బీసీల గురించే మాట్లాడుకుంటున్నారు? అంటే మిగతా ఓటర్లు ఉన్నారా లేదా అసలు తెలంగాణలో? ఇప్పుడు సత్యంగా చెప్పారు కదా, తను అయితే చేస్తాం, లేకపోతే 46% మా పార్టీ పరంగా పోతామని చెప్తున్నారు. రాజ్యాంగ సవరణ జరగాలంటున్నారు. తన మాటలు మనకు అర్థమైంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు ఏంటంటే అది సాధ్యం కాదనే కదా, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం సాధ్యం కాదని. ఇప్పుడు మేమంటున్నాం సాధ్యం అవుతుందా కాదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు చేయండి అని మేము అంటున్నాం. చేయండి, తప్పకుండా బీసీలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చండి. తప్పకుండా 43% ప్రకారం మనం పోదామని మేము కూడా అది చెప్తున్నాం. తప్పకుండా మా చిత్తశుద్ధి గురించి ఎవరు చెప్పేది లేదు కదా. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజారిటీ ఉంది. బిల్ పాస్ అవుతుంది కదా. బిల్ ఎందుకు పాస్ కాదు? మా వాళ్ళు ఏంది బిల్ పెట్టడం తప్పన్నారా? ఎవరు అన్నారు కదా సార్? ఒకటి మీ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కిరణ్ గారు చెప్పండి.
కిరణ్ గారు, అయితే మీ పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణకు కావచ్చు, ఒక పెద్ద దిక్కుగా ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ అని అన్డౌటెడ్లీ చెప్పక తప్పదు. సో అలాంటి కేసీఆర్, ఎంతో అనుభవం ఉంది, ఎన్నో తెలివితేటలున్నాయి, ఎన్నో విషయాలు తెలిసిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి అంత అనుభవం లేకపోవచ్చు, పోనీ బీసీల కోసమైనా వచ్చి ఇలా చేస్తే ఈ బిల్లు పాస్ అవుతుంది, ఒకవేళ ఇది పాస్ అవ్వదు, ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, ఈ అడ్డంకులు తప్పించుకొని బిల్లు పాస్ అవ్వడం కష్టము, లేకపోతే ఇలా చేస్తే అవే అవకాశం ఉంది, ఇలాంటివి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుంటుంది కదా, అది బీసీలకు మేలు చేసినట్టు కూడా అవుతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారి విధానమే కేటీఆర్ గారి విధానము, హరీష్ రావు గారి విధానం. కేటీఆర్ గారు ఏం ఆలోచన చేస్తారో అదే మా పార్టీ ప్రతినిధులు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడతారు తప్పించి వాళ్ళు సొంతంగా మాట్లాడారు కదా. సో మా పార్టీ స్టాండ్ అది. కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారో అదే విషయాన్ని వాళ్ళు చెప్తారు తప్పించి అది టెక్నికల్ విషయాలు. మీరు మాట్లాడే విషయాలన్నీ కూడా అధికార పార్టీ ట్రాప్ లో పడి ఏంటంటే కేసీఆర్ వచ్చి చెప్పాలి, కేసీఆర్ వచ్చి చెప్పాలి అని చెప్పడం అనేది టెక్నికల్ విషయం కదా, అది కాదు కదా ముఖ్యము. మా పార్టీ స్టాండ్ ఏముందని ఇంపార్టెంట్ కదా. మా అధ్యక్షుడు ఆయనే కదా, మా అధ్యక్షుడు ఆయనే, మా ఎల్పీ లీడర్ ఆయనే. సో వాళ్ళు చెప్పింది మా పార్టీలో ఎవరు చెప్పినా కేసీఆర్ గారిని కాదని చెప్పే సొంత నిర్ణయాలు కాదు అవి, అవి కేసీఆర్ నిర్ణయాలు అవన్నీ. సో అవన్నీ మా పార్టీ నిర్ణయం, అవన్నీ మా పార్టీ ఓపెన్ గా ఉన్నది. ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది. పోయినసారి మేము ఉన్నప్పుడే మేమే పోయినప్పుడే ఇటువంటి జీవో ఇచ్చిన మా ప్రభుత్వమే జీవో ఇచ్చింది. సుప్రీంకోర్టుకి ఎవరు పోయినండి? కాంగ్రెస్ పార్టీ సర్పంచులు పోయినారు, ఇద్దరు సుహాసిని అని ఇంకో ఇద్దరు పోయినారు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు. వాళ్ళు అప్పుడు పోయి అప్పుడు సుప్రీంకోర్టు పోయినారు, కోర్టు కొట్టేసిందని, కోర్టు కొట్టేసి క్లియర్ గా చెప్పింది 50% రిజర్వేషన్ పెంచడానికి లేదు అని చెప్పన్నారు. 30% రిజర్వేషన్ పెంచడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు తన ముత్తయ్య గారు కూడా అదే చెప్పారు, 50% మించడానికి లేదు అని చెప్పి చెప్పింది. పార్లమెంట్ సవరణ చేయాలని ముత్తయ్య గారు కూడా చెప్తున్నారు. అది వాస్తవం కదా. మరి అది మరి మీరు అన్నట్టే పార్లమెంట్ లో బిల్లు చేయించండి, సవరణ చేయించండి, అది ప్రాక్టికల్ సాధ్యమైతుంది. మేము చెప్పేదంటే ప్రాక్టికల్ కిరణ్ గారు ఒక్కసారి ఆగండి, చెప్పండి ముత్తయ్య గారు. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న చెప్పండి. పోయినసారి సరే ఆగండి కిరణ్ గారు, అర్థమైంది, నిజమే అర్థమైంది. ముత్తయ్య గారు చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు చెప్పాలి, కేసీఆర్ గారు స్టాండర్డ్ చెప్పమానండి, దాని మద్దతు ఏంటి, ఆయన ఆలోచన. కేటీఆర్ చెప్పేదే కేసీఆర్ స్టాండ్ అని చెప్తున్నారు వాళ్ళు. కేటీఆర్ హరీష్ రావు చెప్పేదే, కేటీఆర్ చెప్పేదే కేసీఆర్ స్టాండ్, ప్రత్యేకించి కేసీఆర్ స్టాండ్ ఏమి లేదు, కేటీఆర్ చెప్పే మాటలే, కేసీఆర్ చెప్తే కేటీఆర్ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. దాన్ని చెప్పమానండి, దానికి సాల్వ్ చేశారు. ఆలోచన విధానం కేసీఆర్ ఉంది కదా, కేసీఆర్ కాదండి. మీ పార్టీ విధానం అన్నప్పుడు మీరు మాట్లాడుతుంది కేసీఆర్ సీఎం కాదు కదండి. ఇప్పుడు ఒకవేళ అట్లా కాదు కదా, ఒక పార్టీ ప్రతినిధి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని పార్టీ ప్రతినిధి ఎవరైనా చూస్తాం, అంతే తప్పించి లేదు ఆయనతో మాట్లాడింది కరెక్ట్ అంటే ఎట్లా అంటాం చెప్పండి, అట్లుంటది అది కాదండి. టైం పాస్ విధానం. కేసీఆర్ వచ్చి మాట్లాడడం అనేది చెప్పానని అంటున్నాం. కేసీఆర్ వచ్చి చెప్పాలి అని కోరుకోవడం కరెక్టే, కానీ కేసీఆర్ చెప్తేనే చేస్తాం అన్నది ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ వచ్చి చెప్పాలి, ఆయనకున్న అనుభవం దృష్ట్యా అనుభవం సంబంధించి మాటలు రావాలి, కానీ కేసీఆర్ చెప్తేనే చేస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. చేస్తే చెప్తే చేస్తాను అంటలేదండి, వాళ్ళ స్టాండర్డ్ కూడా చెప్పమంటున్నాం. వాళ్ళు స్టాండ్ చెప్తున్నారు కదా, మీరు బీసీ బిల్లు తీసుకొస్తే మేమే వ్యతిరేకించట్లేదు చెప్తున్నారు. వాళ్ళ స్టాండ్ ఆల్రెడీ చెప్పారండి ముత్తయ్య గారు, బీసీ బిల్లు మీరు తీసుకొస్తే మేము వ్యతిరేకించము, మీరు తీసుకురండి అని చెప్తున్నారు. వాళ్ళ స్టాండ్ అదే ముత్తయ్య గారు, వాళ్ళ స్టాండ్ బీసీ బిల్లు మీరు తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు, హ్యాపీ, దాన్ని సమర్థించవచ్చు. దాని సాల్వ్ కూడా చెప్పానండి, తప్పే ఉంది. దానికి సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుందండి, మీరు కదా తీసుకురావాలి దానికి సొల్యూషన్. ప్రభుత్వంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళ నిపుణుల్ని సలహాలు తీసుకుంటాం కదా, అట్లా కేసీఆర్ గారు కూడా సలహా చెప్పానండి. సార్ ఒక పని చేయండి, అంత చిత్తగాని గవర్నమెంట్ తప్పుకోండి. కేసీఆర్ అదే అండి, అంత చిత్తగాని గవర్నమెంట్ అయితే అంత చిత్తగాని గవర్నమెంట్ తప్పుకోండి, కేసీఆర్ గారికి పగ్గాలు ఇవ్వండి, కేసీఆర్ గారు ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అంతకు మించి ఇంకేముంటుంది? ఇప్పుడు ప్రభుత్వంలో కేసీఆర్ లేరు, కేసీఆర్ గారు నడిపిస్తారంటున్నాను. కేసీఆర్ గారు కేసీఆర్ గారికి పగ్గాలు ఇచ్చేయండి అంటున్నా. మీ నాయకులు అందరూ తప్పుకోమని చెప్పండి. ఆయన అట్లే ఆయన సలహా కూడా చెప్పమని అంటున్నాం. మరి అదేండి, మరి ఇప్పుడు ఆయన సలహాలు అయితేనే అయ్యేటట్టుంది అని ప్రాబ్లం ఉంటే కనుక మొత్తం పగ్గాలు కేసీఆర్ గారికి ఇచ్చేయండి, మరి సార్ చూసుకుంటారు. కాదు, టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మద్దతు బీజేపీ విధానాన్ని వ్యతిరేకిద్దాం అందరం కలిసి.
బీజేపీ కూడా ఏం ఇప్పుడు చెప్తుందండి? రాజేష్ బీజేపీ ఏం చెప్తుంది? తెలంగాణలో మాదిరిగా ఏదైతే ఒక ఆయన బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే తమిళనాడులో మాదిరిగా మీరు 9th షెడ్యూల్కి సంబంధించి తమిళనాడులో ఒక తెగకు సంబంధించి ఎలా చేశారో మీరు కూడా అలా చేయండి, ఒకవేళ చేస్తే అలా వచ్చే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందని నేను చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆ తమిళనాడులో ఏం చేశారో ఆ విధానం అమలు పరచండి అని. తమిళనాడులో రాష్ట్రపతి చేయకుండా దాన్ని అమలు చేశారా, తీసుకొచ్చారు. ఆ తమిళనాడు విధానం చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తాం తర్వాత. అదే దీనికి రాజ్యాంగ పరంగా కాని సమయంలో అయితే మీరు చేయాలి బీజేపీ పార్టీ దీనికి మద్దతు ఇవ్వాలి. ఒకవేళ బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినా ఈ రాజ్యాంగానికి సంబంధించి చాలా నిబంధనలు అడ్డుపడే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ఈ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చేశారు మీరు. అవును, సో ఇప్పుడు మేము 42% జనాభా కుల గణన చేశాకనే అంత శాతం ఇస్తే కరెక్ట్ వస్తుందని లెక్క తీసుకొని చేయటమైంది. ఎలక్షన్ ఎన్నికల్లో 42% అని అనలేదు, బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తామని చెప్పాం. 42% అని చెప్పలేదు. కులగణన ఈ దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కులగణన ఎవరు చేయాలి సాహసపేతంగా కులగణన చేసి కులాల వారిగా బీసీలు ఇంతమంది ఉన్నారు, ఇంత పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే ఆలోచన ఇప్పుడు చేసుకొచ్చారు. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. దాన్ని బట్టి 42% ఇప్పుడు అడుగుతున్నాం. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ ముత్తయ్య గారు, థ్యాంక్ యూ అండి కిరణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇద్దరికి కూడా. ఏదైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం అయితే మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీని మధ్య వాడివేడిగా అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బీసీ బిల్లుకు సంబంధించి ఏదైనా తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా శాసనసభ సమావేశాల్లో జరుగుతుందో లేదో చూడాలి మరి. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.